హలో ఫ్రెండ్స్, ఈరోజు తెలుగు న్యూస్ పేపర్స్లో వచ్చిన తెలంగాణకు సంబంధించిన విద్యా ఉద్యోగ సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్న వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ సింబల్ని నొక్కండి. విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం మాత్రం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మీకు మీ మొబైల్లో అందుబాటులో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే మనకు మొదటి న్యూస్ వచ్చేసి 17 మోడల్ స్కూళ్ళల్లో టీచర్లు 0. అయితే అర్బన్ ప్రాంతాల్లో ఫుల్గా ఉన్నారంట, రూరల్లో నిల్ టీచర్స్. ఇటీవల బదిలీల ద్వారా ఈ పరిస్థితి ఏర్పడింది. సో అత్యధికంగా టీచర్లు పట్టణ ప్రాంతాలను ఎంచుకున్నారు. సో ఫ్రెండ్స్, జిఆర్ఎల్ ఎప్పుడు ఇస్తారు? 8 నెలలుగా గురుకుల అభ్యర్థుల ఎదురుచూపులు. 90 రోజుల్లో వెల్లడిస్తామని చెప్పినప్పటికీ ఇంకా ట్రిబ్ మౌనం. ఆర్టీఐ దరఖాస్తు చేసినా కానీ సమాధానం రాలేదు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకే అని అభ్యర్థులు అనుమానిస్తున్నారు. సో జిఆర్ఎల్ మరియు మార్కులను వెంటనే ప్రకటించాలని విద్యార్థులు డిమాండ్. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఇదే ట్రిప్ గతంలో నిర్వహించిన ఎగ్జామినేషన్కి సంబంధించి అయితే ఈ డీటెయిల్స్ జిఆర్ఎల్ మార్కులు వెంటనే ప్రకటించింది. కానిస్టేబుల్ ఎస్ఐ రిక్రూట్మెంట్లో కూడా, అదేవిధంగా గ్రూప్ 4 టీఎస్పీఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్లో కూడా జిఆర్ఎల్ కావచ్చు, మార్కుల లిస్టు కావచ్చు ప్రకటిస్తున్నారు. కానీ ఈసారి మాత్రం ట్రిప్ అనేది ఈ విధంగా ప్రకటించట్లేదు. మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాతనే ప్రకటిస్తామని చెప్పారు. అదేవిధంగా మనము చూసుకుంటే ఇప్పుడు టీజీటీ, పీజీటీ వీటికి సంబంధించి కూడా పేపర్ 1, 2, 3 అదేవిధంగా మనకు ఇంటర్వ్యూ స్కోర్ డెమో ఉంటుంది కదా, డెమో క్లాస్ స్కోర్, వీటికి సంబంధించి కూడా ఇప్పుడు అన్నీ వాళ్ళ లాగిన్ ఐడిలో పెట్టట్లేదు. ఏదో 1, 2 పెడుతున్నారు తప్ప పూర్తి మార్కులు పెట్టట్లేదు సెలెక్ట్ అయిన వారికి కూడా. కాబట్టి ఈ నేపథ్యంలో విద్యార్థులకైతే అనేక అనుమానాలు ఉన్నాయి. కాబట్టి కోర్టును ఆశ్రయిస్తున్నారు విద్యార్థులు. అయితే గత సర్టిఫికేట్ వెరిఫికేషన్, డెమో నిర్వహణ వరకు ఏ ఒక్క అంశంలో కూడా ట్రిప్ పారదర్శకత పాటించలేదు అభ్యర్థులు గత 9 నెలల నుంచి ఆరోపిస్తున్నారు. ఒకే రోజులో అర్ధరాత్రి వరకు హడావుడిగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ నిర్వహించడంలో అనేక తప్పులు దొర్లాయని చెబుతున్నారు. ఈ నియామక ప్రక్రియపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఇప్పటికే ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్, జేఎల్ బాటనీ, జువాలజీ, టీజీటీ, పీజీటీకి చెందిన అభ్యర్థులు కోర్టుకు ఆశ్రయించారు. ప్రస్తుతం ఆయా కేసులు విచారణ కొనసాగుతుంది. జిఆర్ఎల్ను ప్రకటిస్తే కేసుల సంఖ్య మరింత పెరగవచ్చని, అందుకే వ్యక్తిగత ఐడీలను మార్కులను ప్రకటించేందుకు ట్రిప్ జంకుతుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సో ఇక్కడ విద్యార్థులు చెప్తున్న మనకి న్యూస్లో చెప్పిన ప్రతి అంశంలో అయితే మనకు నిజాయితీ కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా గత ప్రభుత్వంలా కాకుండా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కొంచెం విద్యార్థులకు అనుకూలంగా వ్యవహరించాలని కోరుకుంటున్నా. మహిళా జడ్జీలు కఠినంగా వ్యవహరించాలి. న్యాయ వ్యవస్థలో ఇబ్బందులు తప్పట్లేదు. జస్టిస్ హిమా కోహ్లీ. అధికార పరిధిని ఎందుకు పరిమితం చేస్తున్నారు? చైల్డ్ ఫ్యామిలీ కోర్టులకు మహిళా జడ్జీలే నిర్వహించాలా? బెంచ్ ఏర్పాటులో లింగ వివక్ష హేయమైన చర్య. కేసులు చూసి తీర్పు ఇవ్వాలి, ముఖాలు చూసి కాదు. జడ్జీలు కూడా మనుషులే, తప్పులు చేయడం అనేది సహజమని వ్యాఖ్య. రైతులకు ఆధార్ తరహా గుర్తింపు. కేంద్ర ప్రభుత్వము ఇవ్వదలుచుకున్న ఆధార్ తరహా రైతు విశిష్ట గుర్తింపు కార్డు అనేది అక్టోబర్ 1వ తారీఖు నుంచి ఇవ్వడం ప్రారంభమవుతుంది. ఇది మార్చి కల్లా 5 కోట్ల మందికి ఇవ్వాలని లక్ష్యంగా దీన్ని పెట్టుకున్నారు. అయితే వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయడంలో భాగంగా పైలట్ ప్రాజెక్టును మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్లో అమలు చేశారు. సో ఇప్పుడు 19 రాష్ట్రాలు ఈ ప్రాజెక్టులో పాలు పంచుకోవడానికి అంగీకరించాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సో ఫ్రెండ్స్, ఈ విశిష్ట గుర్తింపు సంఖ్యతో ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవచ్చు, కనీస మద్దతు ధరకు పంటలను అమ్ముకోవచ్చని, కిసాన్ క్రెడిట్ కార్డును ఉపయోగించుకోవచ్చని గవర్నమెంట్ వివరించింది. ఆ తర్వాత సెమికాన్ ఇండియా సమిట్ 2024 ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడాలో జరిగింది 3 రోజుల పాటు. సో ఈ సమిట్ యొక్క థీమ్ ఏంటంటే సేఫింగ్ ది సెమీకండక్టర్ ఫ్యూచర్. సో సెమీకండక్టర్ని మ్యానుఫ్యాక్చర్ చేయడంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని చెప్పేసి అనుకుంటున్నది. అయితే ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రానిక్ రంగం మార్కెట్ విలువ $150 బిలియన్ పైగా ఉంది. దీన్ని మరింత పెంచాలనేదే కేంద్రం యొక్క లక్ష్యం. చిప్ల డిజైన్లో గ్లోబల్ టాలెంట్లో భారత్ వాటా 20% ఉందని,
అదేవిధంగా గ్లోబల్ సెమీకండక్టర్ ఏవియేషన్కు ప్రపంచంలో ప్రారంభించిన 8వ దేశంగా ఇండియా నిలిచింది. అయితే ఇక్కడ ఇప్పుడు మనం ఈ చెప్పుకోబోతున్న కరెంట్ అఫైర్స్ అనేది కూడా చాలా కీలకం, మనకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వామపక్ష తీవ్రవాదం 43 జిల్లాలకే పరిమితమైన హెడ్లైన్స్ వచ్చాయి. అయితే 2014లో భారతదేశంలో దాదాపు 200 జిల్లాలలో వామపక్ష తీవ్రవాదం యొక్క ప్రభావం ఉండేది. అది నేటికి 43 జిల్లాలకు పరిమితమైంది. దీనిని 2026 నాటికి అసలు పూర్తిగా అంతం చేయాలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మరొక అంశము, ఇది కూడా ఎగ్జామ్లో మనకు చాలా ఇంపార్టెంట్ అంశము, అంతర్జాతీయ గ్రీన్ హైడ్రోజన్ సదస్సు. ఇది న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగింది. సో ఇక్కడ మనం అసలు గ్రీన్ హైడ్రోజన్ పాత్ర ఏంటనేది తెలుసుకుందాం. ప్రపంచ ఇంధన రంగంలో గ్రీన్ హైడ్రోజన్ కీలక పాత్ర పోషిస్తుంది. విద్యుత్ ఉత్పత్తి కష్టసాధ్యంగా ఉన్న పరిశ్రమలో కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు ఇది సహాయపడుతుంది. చమురు శుద్ధి కర్మాగారాలు, ఎరువులు, ఉక్కు, భారీ స్థాయి రవాణా తదితర రంగాలు అనేకం ఈ గ్రీన్ హైడ్రోజన్ వల్ల లాభపడనున్నాయి. సో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని 2023లో కేంద్ర ప్రభుత్వం 22,000 కోట్లతో ప్రారంభించింది. సో 2030 నాటికి కనీసం 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నది. సో ఇది 10 మిలియన్ టన్నులకు చేరుకుంటూ ఎగుమతులను కూడా చేయవచ్చు. 2030 నాటికి కార్బన్ ఉద్గారాలను తగ్గించడంతో పాటు స్వచ్ఛమైన ఇంధనాన్ని అందించడం, 2030 నాటికి 125 గిగావాట్స్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యం ఒకటి ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో ఉంది. అసలు ఈ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి అంటే, మనకు సింపుల్గా గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటనేది మీనింగ్ అడుగుతారు. 4 ఆప్షన్లు ఇచ్చి 4గిట్లో ఏదో ఒకటి దాని మీనింగ్ ఉంటుంది. సో ఆ మీనింగ్ అనేది 1-2 వర్డ్స్లో కాకుండా పెద్ద ప్యాసేజ్ టైప్ ఇస్తారు. సో మనకు ఆ పెద్ద ప్యాసేజ్ చూసి మనకు చదివేంత ఇంట్రెస్ట్ ఉండదు, దాన్ని వదిలేస్తామన్నట్టు. బట్ మనం ఒకసారి ఇట్లా న్యూస్లో విని చదివి ఉంటే ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఇది స్వచ్ఛమైన శక్తి, సోలార్ పవర్ తదితర పునరుత్పాదక శక్తిని వినియోగించి నీటిని హైడ్రోజన్గా, ఆక్సిజన్గా ఉపయోగించే విద్యుత్ పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి వస్తుంది. కాబట్టి ఇది పూర్తిగా కాలుష్య రహితం. అందుకే దీనిని గ్రీన్ హైడ్రోజన్ అని అంటున్నారు. సో చమురు శుద్ధి, ఎరువులు, ఉక్కు, సిమెంట్ తదితర కార్బన్ రహిత భారీ పరిశ్రమలకు ఇది సహాయపడుతుంది. సో ఇది మనకు ఈరోజు విద్యా పేపర్లో సాక్షి కావచ్చు, నమస్తే తెలంగాణ ఇట్లా అన్నిట్లో వచ్చాయి, అవి చూడండి ఒకసారి. సో నోబెల్ శాంతి సమావేశానికి భట్టికి ఆహ్వానం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ఈ గౌరవం దక్కింది. ఈ నెల 18 నుండి 21 వరకు మెక్సికోలో జరిగే 10వ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం అందింది. ఈ మేరకు నిర్వాహకులు పంపారు ఆహ్వానం. ప్రగతి కోసం శాంతి అనే ఎజెండాతో ఈ సమావేశాలు జరగనున్నాయి. భద్రంగా సమాచార నిల్వ కోసం అధునాతన వ్యవస్థ. ఐఐటి ఢిల్లీ వారు ఈ ఘనతను సాధించారు. డేటా నిల్వ, ఎన్క్రిప్షన్ కోసం అధునాతన ఎలక్ట్రానిక్ సాధనాల వృద్ధికి ఢిల్లీలోని ఐఐటి పరిశోధకులు బాటలు వేశారు. వీరు ఒక సైక్లిక్ ట్రాన్స్పరెంట్ ఆప్టికల్ పాలిమర్ మెటీరియల్ ఆధారిత ఛార్జ్ రైటింగ్ యంత్రాంగాన్ని అభివృద్ధి చేశారు. జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిమర్ రీసెర్చ్, స్టుట్గార్ట్ విశ్వవిద్యాలయంతో కలిసి దీన్ని రూపొందించారు. ఏఐ, ఐఓటీ పరిజ్ఞానాల్లో పురోగతి నేపథ్యంలో భద్రంగా సమాచార మార్పిడి అనేది నేడు పెద్ద సవాల్గా మారింది. భౌతిక పద్ధతుల్లో పంచుకోవాల్సిన లిఖితపూర్వక సమాచారాన్ని మధ్యలో ఎవరైనా చదివే అవకాశం ఉంది. ఇది దేశానికి ప్రమాదకరంగా పరిగణించవచ్చు. అందువల్ల సమాచారాన్ని పంపినవారు, అందుకోవాల్సిన వారు మాత్రమే దాన్ని చదవగలిగేలా, రాయగలిగేలా ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏర్పడిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఒకవేళ మధ్యలో ఎవరైనా సమాచార వ్యవస్థలోకి అనుసంధానత లభించినా వారు దాన్ని చదవలేని పరిస్థితి ఉండాలన్నారు. ఇలాంటి అవసరాలను నెరవేర్చే దిశగా తాము రూపొందించిన CYTOP పెద్ద ముందడుగు అవుతుందని వారు చెప్పడం జరిగింది. ఎక్కువ బస్సులు కొంటేనే సాఫీ ప్రయాణం. భారీగా పెరిగిన ప్రయాణికులు
ఈసారి 2457 కొత్త బస్సులు అవసరం. కొనుగోలుకు 905 కోట్లు కావాలి. సో ఈ విషయాన్ని అయితే ముఖ్యమంత్రి గారికి ఆర్టీసీ నివేదించింది. సో మనం ఇక్కడ ఈ బస్సుల గురించి అయితే గ్రాఫ్ ఇచ్చారు. సో ఎంత వాటికి ఖర్చు అవుతుంది ఏందనేది. రాష్ట్రంలో మొదటి కంటైనర్ పాఠశాల సిద్ధం. సో ములుగు జిల్లా కన్నయ్యగూడెం మండలంలోని బంగారుపల్లి గొత్తికోయ గుంప అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ శాశ్వత నిర్మాణాలకు అటవీశాఖ అనుమతించదు. ఈ తండాలోని పిల్లలు సౌకర్యవంతంగా లేని ఒక గుడిసెలో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. ఉపాధ్యాయుని మరియు ప్రధాన ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. కొత్త పాఠశాల భవన నిర్మాణానికి అటవీశాఖ అధికారులు అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో కలెక్టర్ దివాకర్ వినూత్నంగా ఆలోచించి ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ స్కూల్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్ నిధులు 13 లక్షలతో ఈ పనులు పూర్తి కావచ్చాయి. వచ్చే వారంలో మంత్రి సీతక్క ప్రారంభించే అవకాశం ఉంది. ఈ కంటైనర్ పాఠశాల 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవు ఉంటుంది. ఇందులో 12 వరకు డ్యూయల్ డెస్క్లతో పాటు ప్రధాన ఉపాధ్యాయులు కూర్చోడానికి 3 కుర్చీలు పట్టే స్థలం ఉంటుంది. రాష్ట్రంలో కంటైనర్ దుకాణాలు ఇల్లు నిర్మిస్తున్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దడం ఇదే మొదటిసారి. ఇప్పుడు అటవీ శాఖ అయినా ఏదైనా పిల్లలకు చదువుకోవడానికి స్కూల్ నిర్మించడానికి కూడా అనుమతి ఇవ్వకుంటే ఇంకేం లాభం? ఇది ఎన్ని రోజులు ఉంటుంది? కంటైనర్ ఉంది, ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? త్వరలో జనగణన, కులగణనపై రాని స్పష్టత. దేశానికి ఒకసారి చేపట్టే జనగణనను త్వరలో నిర్వహించడానికి కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఈ మేరకు సన్నాహకాలు మొదలుపెట్టినట్లు సమాచారం. అయితే కొంతకాలంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న కులగణనపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ దశాబ్దానికి సంబంధించిన జనగణన ప్రక్రియ తొలి దశను 2020 ఏప్రిల్లో ప్రారంభించాల్సి ఉండే, కానీ కోవిడ్ కారణంగా వాయిదా పడింది. మహిళా రిజర్వేషన్ల చట్టం అమలుకు ప్రస్తుత జనగణన చాలా కీలకం కానుంది. సో జనగణనలో కులానికి సంబంధించిన వివరాలు నమోదు చేసే కాలంను చేర్చడమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సో కులగణన చేపట్టాలని పలు రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఈ తొలి డిజిటల్ జనగణనగా ఇది నిలవనుంది. దీంతో త్వరలో ఒక పోర్టల్ను కూడా ప్రారంభిస్తారు. 31 ప్రశ్నలతో వివరాలు. జనగణనలో భాగంగా సమగ్ర వివరాలు రాబట్టేందుకు రిజిస్టర్ అండ్ సైన్సెస్ కమిషనర్ కార్యాలయం 31 ప్రశ్నలను సిద్ధం చేసింది. మీ ఇంట్లో టెలిఫోను, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోను, సైకిలు, మోటార్ సైకిలు, కారు ఇలాంటివి ఉన్నాయా తదితర వివరాలు కూడా ఇందులో ఉంటాయి. సో ఇంకా పూర్తి స్థాయిలో బయటికి రాలేదు ఫ్రెండ్స్. వీటికి సంబంధించి ప్రకటన చేసిన తర్వాత ఈ 31 ప్రశ్నలు ఏంది, అసలు ఈ ప్రొఫార్మ్ ఎలా ఉంటుంది, దీంట్లో ఏమేమి లెక్క అంటే ఓన్లీ జనాల్ని గణిస్తారా, కుల గణన కూడా చేస్తారా? ఇప్పుడు ఆ పాపులేషన్ సెన్సెస్ చేస్తున్నప్పుడు ఈ క్యాస్ట్ సెన్సెస్ కూడా ఇందులో ఇన్బిల్ట్గా చేసేస్తే అయిపోతుంది. దీనికి మళ్ళీ కుల గణనకు సపరేట్ చేయకుండా ఈ విధంగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే బీసీలు 60% పైగా ఉన్న మన భారతదేశంలో బీసీలకు సరైన ప్రాతినిధ్యం లేదు. అదే 3 నుంచి 5% ఉన్న ఉన్నత వర్గాలు మాత్రము 60 నుంచి 50% ప్రాతినిధ్యాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి ఎవరి జనాభా ప్రాతిపదికన వారికి అవకాశాలు, నిధులు ఇవ్వాలంటే ఈ కులగణన అనేది చాలా ముఖ్యము. సో అది చేయాలని నేను కూడా కోరుకుంటున్నా. మయన్మార్, లావోస్, వియత్నాంలకు భారత్ ఆపన్న హస్తం. 3 దేశాలకు 45 టన్నుల సహాయ సామాగ్రి. తుఫాన్ కారణంగా నష్టపోయిన మయన్మార్, లావోస్, వియత్నాంలను భారతదేశం ఆదుకుంటుంది. ఆపరేషన్ సద్భావ్ పేరిట ఈ దేశాలకు తక్షణ అవసరానికి సంబంధించిన సామాగ్రిని ఆదివారం పంపించింది. టైఫూన్ యాగి కారణంగా అతి భారీ వర్షాలతో ఈ ప్రాంతాలు వరద నీటిలో మునిగాయి. సో ఇందులో ఈ సహకారంలో భాగంగా 10 టన్నుల ఆహార పదార్థాలు, దుస్తులు, ఔషధాలను భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ సాత్పురా నౌకలో మయన్మార్కు పంపించినట్లుగా ఎస్ జయశంకర్ గారు తెలిపారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మయన్మార్, లావోస్, వియత్నాం అనే ఈ 3 దేశాలకు ఒక భారీ తుఫాను కారణంగా వచ్చిన వరదల నుంచి ఆదుకోవడానికి భారతదేశం ఒక ఆపరేషన్ చేపట్టింది. ఆ ఆపరేషన్ పేరే ఆపరేషన్ సద్భావ్. ఆపరేషన్ సద్భావ్. సో మయన్మార్, లావోస్, వియత్నాం. సో అయితే ఆ తుఫాను పేరు ఉంది. ఆ తుఫాన్ పేరు కూడా టైఫూన్ యాగి.
ఇది పాత కరెంట్ అఫైర్. ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరికీ దక్కని ఘనతను సొంతం చేసుకున్నాడు. వివిధ సామాజిక మాధ్యమాల వేదికలు కలిపి 100 కోట్ల ఫాలోవర్లు కలిగి ఉన్న మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు. ఇన్స్టాగ్రామ్లో 63 కోట్లు, ఫేస్బుక్లో 17 కోట్లు, ఎక్స్లో 11 కోట్లు, యూట్యూబ్లో 6.7 కోట్లు, క్వైషోలో 93 లక్షలు, వీబోలో 75 లక్షలు ఇతనికి ఫాలోవర్లు ఉన్నారు. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును మారుస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీనికి గాను శ్రీ విజయపురంగా వ్యవహరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు సెప్టెంబర్ 11వ తారీఖు నాడు ప్రకటించారు. పోర్ట్ బ్లెయిర్ ఇప్పటి నుంచి పోర్ట్ బ్లెయిర్ కాకుండా శ్రీ విజయపురంగా రూపాంతరం చెందింది. ఎస్ఎస్బి డైరెక్టర్ జనరల్గా సీనియర్ ఐపీఎస్ అధికారి అమృత్ మోహన్ ప్రసాద్ నియమితులయ్యారు. పేదధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా 70 ఏళ్ల పైబడిన వారందరికీ 5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఫ్రెండ్స్, అదేవిధంగా ఇది 2500 కిలోమీటర్ల పొడవున మానవ హారం అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని 2500 కిలోమీటర్ల పొడవున మానవ హారాన్ని కన్నడిగులు రికార్డు సృష్టించారు. రాష్ట్రంలోని బీదర్ నుంచి చామరాజనగర వరకు 31 జిల్లాలను కలుపుతూ ఇది కొనసాగింది. ఇందులో దాదాపు 25 లక్షల మంది పాల్గొన్నారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు సీఎం సిద్ధరామయ్యకు దీనికి సంబంధించిన రికార్డు ధృవపత్రాన్ని కూడా అందజేశారు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం నాడు ఇది జరిగింది. 31 జిల్లాలను కలుపుకుంటూ. ఫ్రెండ్స్, ఈరోజు మనకు తెలుగు న్యూస్ పేపర్లో వచ్చిన అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, మన ఆర్ఎస్ ట్యుటోరియల్ అనే యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము ఇందులో ప్రతిరోజు మనము తెలుగు న్యూస్ పేపర్స్లో వచ్చిన న్యూస్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అనాలిసిస్ చేస్తాము. అదేవిధంగా వీకెండ్లో కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ ఒక 15 నుంచి 20. అదేవిధంగా మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి సంబంధించిన న్యూస్ని ఆ వారం మొత్తాన్ని కలిపి సండే లేదా మండే నాడు వీక్లీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కరెంట్ అఫైర్స్ అని కూడా మనం ఒక ప్రత్యేక వీడియోస్ని తీసుకురాబోతున్నాం. అందులో ఆ వారం మొత్తం మీద వచ్చిన పిఐబి న్యూస్లోని అతి ముఖ్యమైన ఎగ్జామ్కి ఉపయోగపడే అంశాలను మనం వివరిస్తాము. ఫ్రెండ్స్, అదేవిధంగా మనం వివిధ ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని సబ్జెక్ట్స్ కానీ టిప్స్ కానీ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏదైనా ఎకానమీ కావచ్చు, తెలంగాణ మూమెంట్ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఇలా అన్ని అంశాల మీద కూడా మనము 1 by 1 వీడియోలు అయితే చేసుకోబోతున్నాం. ఇవి మనకు కానిస్టేబుల్, ఎస్ఐ, బీట్ ఆఫీసరు, గ్రూప్ 1, గ్రూప్ 2, ఇది అనేకమైన ఎగ్జామ్స్కి అయితే ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అనేది చాలామంది చేస్తున్నారు, యూట్యూబ్లో రెగ్యులర్గా పెడుతున్నారు. కాబట్టి నేను రెగ్యులర్ చేయాలనే ఆలోచనను విరమించి నేను ఈ తెలుగు న్యూస్ పేపర్ అనాలిసిస్ని రెగ్యులర్గా చేస్తూ ఈ వీక్లీ కరెంట్ అఫైర్ ఎంసీక్యూస్, అదేవిధంగా వీక్లీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కరెంట్ అఫైర్స్ వివరణ అనేది నేను ఖచ్చితంగా కంటిన్యూ చేయబోతున్నాను. ఈ వారం లాస్ట్ వారంకి సంబంధించిన ఎంసీక్యూస్, అదేవిధంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కరెంట్ అఫైర్స్ అనేవి ఈరోజు రాత్రి 8 మరియు 9 గంటలకు వరుసగా రిలీజ్ అవుతాయి. వాటిని ఖచ్చితంగా చూడండి. అదేవిధంగా చూసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్లు ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. అదేవిధంగా ఈ ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ చేయడం ద్వారా మాత్రమే ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేవి మీ ముందుకు వస్తాయి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.